మెగా జాబ్ మేళా తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బిఈ, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, బీఫార్మసీ, ఎంఫార్మసీ మరియు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలోని చదివి నిరుద్యోగులైన వారు ఈ జాబ్ మేళాలోని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే ఈ జాబ్ మేళాలోని సుమారుగా 60 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో 603 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. జాబ్ మేళా సందర్భంగా కొత్తగూడెం క్లబ్ లోని శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అందరూ కూడా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నా ఫస్ట్ జాబ్ వచ్చేసి కూడా నేను కూడా కాకినాడలో వెళ్ళి పనిచేశాను. అవసరం ఉన్న చోట్లో వెళ్ళి పనిచేసే ధైర్యం మనకి ఉండాలి. మన ఫస్ట్ జాబ్ ఎప్పుడైనా ఫస్ట్ శాలరీ వస్తుందో అది మనం మన అమ్మకి వెళ్ళి ఇవ్వాలి. సో ఖచ్చితంగా మీరందరూ ఆ ఒక ఉత్సాహంతో పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది. దయచేసి మీకు వచ్చిన శాలరీలో ఖచ్చితంగా మీరు సేవింగ్స్ చేసేసుకోండి. చాలా లిమిటెడ్ గా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది మీ దగ్గర ఉంచండి. మిగతాంతా మీ ఫ్యామిలీకి మీరు సాయం చేయండి. వాళ్ళ ద్వారా మీకు చెల్లెలు, బ్రదర్స్, ఎవరైనా తమ్ముడు ఉన్నారు, వాళ్ళు మంచి చదువుతో ఇంకా మంచి జాబ్ కొడతారు. నా నాన్నగారికి ఐటీఐ చదువున్నా నాకు చదివించారు, నా అమ్మ కష్టపడి చదివించారు కాబట్టి నేను ఐఐటీలో వెళ్ళగలిగాను. మీ అందరూ కూడా మీకు మీ ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా మీరు కష్టపడాలి. ఇంకా ఏదైనా అవసరం ఉందో మన ఈ యంత్రాంగం, మన అధికారులందరూ మీకు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంత స్ఫూర్తితో ఇక్కడ వచ్చినందుకు మరియు మీకు అవకాశం కల్పించిన అందరూ కంపెనీస్ అందరికీ నేను కోరుతున్నాను దట్ మన కొత్తగూడెం జిల్లా వెరీ పవర్ఫుల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ యూత్ అందరూ యాక్టివ్ ఉంటారు. సో ఖచ్చితంగా వీళ్ళు కష్టపడి మంచి పేరు సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ జాబ్ మీద ఏర్పాటు చేసినందుకు అందరూ డిపార్ట్మెంట్ సహా అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏదో ఒక ఉద్యోగంలో ముందు అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ యొక్క స్కిల్ పెంచుకుంటూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని మంచి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోవాలని సారి చక్కని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీయుత ఎమ్మెల్యే పిల్లలకి ఏ ఉద్యోగం దొరుకుతుందో ఎటు వెళ్ళాలో తెలవని పరిస్థితుల్లో మీరే ఇక్కడికి రావడం అనేది తద్వారా పిల్లలకు సౌలభ్యవంతమైనటువంటి అవకాశం. ఈ కాన్సెప్ట్ని మన ప్రభుత్వం చేయడం కూడా చాలా సంతోషం. ఇంతకుముందు కూడా జాబ్ మేళాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇది ఒక నిత్య ప్రాసెస్గా ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన దాదాపు 23 కంపెనీల్లో నాకు మన సంజీవరావు గారు చెప్పిన దాని ప్రకారం 5,000 వేకెన్సీస్కి అవకాశం ఉంటాయి. 5,000 వేకెన్సీస్. ఇక్కడికి వచ్చిన నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 2,000 మంది. అంటే ఇంకా అందరికి తెలవకపోతున్నా, లేకపోతే ఎక్కడైనా మనం పోయిన ఉద్యోగం మనకి ఏమొస్తే అనుకోవడం తెలవదు. కానీ నిరుద్యోగం అయితే ర్యాంక్ కాదు, అందరికి ఉద్యోగాలు ఉంది కాదు, కానీ రాలేదు. 2,000 వచ్చారు. ఈ 2,000 మందికి ఉద్యోగాలు దొరకాలని మీరు ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కంపెనీల యజమానులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు వారందరూ కూడా తెలియజేస్తూ ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి అధికారులకి నేను వారు కష్టపడి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి అబ్బాయి